హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏజెన్సీ గ్రామాల్లో ఏ ఏజెన్సీ గ్రామంలోకి వెళ్ళినా, అది చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా, తప్పనిసరిగా ఈ కోర్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి చక్కగా హ్యాపీగా స్టూడెంట్స్ అందరూ కూడా, ఇంటర్లో, డిగ్రీలు, 10th, 9th చదివే స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా కూర్చొని చక్కగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ప్రతి ఊర్లోనూ మనకి ఇది కనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా ఏదైనా ఏజెన్సీకి వెళ్ళినప్పుడు వాలీబాల్ కోర్ట్ ఎక్కడైనా అడగండి, పలానా చోట ఉంటుంది. మొత్తం అందరూ కూడా మీకు అక్కడే దొరుకుతారు. చక్కగా పిల్లలందరూ కూడా అక్కడ ఆటలాడుతూ ఉంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ చిన్న ఊర్లటువంటి ప్రజలు అందరూ కూడా ఇలా చెట్ల దగ్గర కూర్చుని అందరూ కూడా దాన్ని వీక్షిస్తూ ఉంటారు. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. ప్లెయిన్ ఏరియాకి వెళ్ళేటప్పటికి ఆ క్రికెట్ అనో లేదంటే ఏదో సంథింగ్ ఆడుతూ ఉంటారు. కానీ ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం వాలీబాల్ అనేవి పర్ఫెక్ట్. అందుకని రాజకీయ నాయకులు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సంస్థల వాడు వచ్చినప్పుడు, స్కూల్స్ వారు వచ్చినప్పుడు చక్కగా స్టూడెంట్స్ అందరూ కూడా వాలీబాల్ కిట్లు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంతేగాని అసలు నిజంగా ఇక్కడ స్టూడెంట్స్, డిగ్రీ అయిన స్టూడెంట్స్ 6 ప్యాక్ అనేది మనకు కనిపిస్తుంది బాడీలో. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. 4 గంటలకు ఊర్లోకి వచ్చి వాళ్ళు చక్కగా ఇక్కడ వాలీబాల్ అనేది ఆడటం జరుగుతూ ఉంటుంది. 7-7:30 దాకా వాలీబాల్ ఆడతారు. చక్కగా నీట్గా హ్యాపీగా 8 గంటలకే పడుకొని పోతారు. ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదొకటి అయితే కనుక ఏజెన్సీ గ్రామాల్లో మరొక హైలైట్ ఏంటంటే చింత చెట్లు. ప్రతి ఊర్లో కూడా తాతల నుంచి వస్తున్నటువంటి పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి. మీరు చూసారా, పెద్ద పెద్ద చింత చెట్లు ఎంత పెద్దదో. మనం ఇలా వెళ్ళినాక మొత్తం కనిపిస్తుంది. ఇగో పెద్ద పెద్ద చింత చెట్లు. వీటిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ చింత చెట్ల దగ్గర చక్కగా స్టూడెంట్స్ అందరూ కూడా నీట్గా కూర్చొని ఇలా వేసవకాలంలో మిట్ట మధ్యాహ్నం చక్కగా నీట్గా కూర్చుని, ఇక్కడ ఇది ఉన్నట్టు చిన్న కూర్చోటానికి షెల్టర్ ఉంది, అయినా షెల్టర్ దగ్గర కూర్చోరు. చక్కగా ఇలాగే ఇగో చిన్న చిన్న దెబ్బలు వేసుకుని ఈ చింత చెట్టు దగ్గర కూర్చొని హాయిగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వచ్చినటువంటి ఏదో ఒకటి చక్కగా ఆడుతూ ఉంటారు. చూడండి ఎంత చల్లగా ఉందో. టైం ఇప్పుడు 11 కావస్తుంది, అయినా ఇంత ఎండ అనేది బయటకు కనిపించలేదు. దట్టంగా నీడ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దగ్గరగా ఈ నీడ మనకి 3:30 వరకు కూడా ఇలా నీడ ఉంటుంది. 3:30 తర్వాత ఆటోమేటిక్గా ఏజెన్సీ గ్రామాలు చీకటిపడుతుంది కాబట్టి లైట్గా సూర్యుడు దిగిపోతాడు కాబట్టి అక్కడ నుంచి వాలీబాల్ కోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు ఎంత హాయిగా ఉందో ప్రాణం. చింత చెట్లు మీ కాయలు చూపిస్తుంది. చింత చెట్టు అని నమ్మరు అనుకుంటా. అయ్యో చింతకాయలు కనిపిస్తున్నాయి. చింతకాయలు ఫ్రెండ్స్ చూడండి, ఏదైనా ఏజెన్సీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏ ఊరికైనా వెళ్ళండి, ఇలాగా చింత చెట్లు అనేవి మనకు కనిపిస్తాయి. చక్కగా ఇక్కడ హైదరాబాదు, సికింద్రాబాద్ లాగా 2 ట్విన్ చింత చెట్లు కనిపిస్తున్నాయి. పైన 2 కలిసేటప్పటికి మరింత నీడ అనేది వచ్చింది. ఇక్కడ అది ఉంది. ఇక్కడ కోళ్ళు కూడా చక్కగా ఇక్కడే ఉన్నాయి. అవి కుక్కలు హాయిగా పడుకుని ఉన్నాయి. అక్కడ బళ్ళు అని పెట్టుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఏజెన్సీ ప్రాంతం మీద అంతా కూడా, ఏజెన్సీ ప్రాంతం పక్కన మనకి ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఫారెస్ట్ని ఆనుకుని ఉంటాయి ఊర్లన్నీ కూడా. ఇవన్నీ చూడండి, ఫారెస్ట్ని ఆనుకుని ఊర్లన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎస్ ఫ్రెండ్స్, చూసారు ఏజెన్సీ ప్రాంతాలు. మీకు ఇటు నుంచి కూడా ఒక పిక్ చూపిస్తాను. ఎస్ అంటే దేనికి ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తారన్నమాట. ఆడుకునే కాడ చక్కగా వాలీబాల్తో ఆడుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా చల్లదనం చూసారు అక్కడ ఎంత నీట్గా. ఇక్కడ ఎండ ఉంది, అక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూడా చింత చెట్లు అనేవి చూడండి మనకి ఎలా కనిపిస్తున్నాయో. కాయలు చింతకాయలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. హైలైట్ అన్నమాట. ప్రతి ఏ ఊరికైనా సరే చింత చెట్టు అనేది హైలైట్. చక్కగా కూర్చోవటానికి ఇక్కడ మనకు ఒక స్పాన్సర్ ఇచ్చినటువంటి కూర్చోవడానికి ఒక దిమ్మలు కూడా వేశారు. ఇలాగా పిల్లలు ఆడుకునేటప్పుడు చూడటానికి. కొంతమంది అక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి. ఇలా ఊరు కూడా కొంతమంది ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ చూసారు ఏజెన్సీ గ్రామాలు ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత నీడగా. అంటే ఆరోగ్యపరంగా మనుషులు అనేవాడు అనారోగ్యానికి గురకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ గ్రామాలు. అర్థమైంది ఫ్రెండ్స్. చూడండి, సిటీలో ఉన్నవాళ్ళు లేదంటే మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ మూలంగా చిన్న ప్లెయిన్ ఏరియాలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటి చేసేది, హాస్పిటల్ చుట్టూ తిరగడమే. కనీసం లేదా నెలకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి కూడా ఏమీ రాదు ఎవరికి. ఎందుకంటే
వాళ్ళ యొక్క ఆరోగ్య రహస్యాలు ఇవే. పొద్దున్న లేచి చక్కగా పొలాలు వెళ్ళటం, ఆ పొలం పని చూసుకొని 12 గంటలు రావటం, కొంచెం రెస్ట్ తీసుకోవటం, సాయంత్రం 4 గంటలకు చక్కగా హ్యాపీగా వెళ్ళి ఆడుకోవటం. ఇక్కడ ఒక దెమ్మ ఉంది, ఈ దెమ్మ మీద కూడా చక్కగా, ఇది కూడా పూల చెట్టు కింద, ఇవన్నీ పూల చెట్టు కింద మనకు దెమ్మ వేశారు. చూడండి, చక్కగా కూర్చుంటే ఏదో పువ్వులు వాళ్ళకి అక్షంతలు వేసినట్టు ఎంత ఆనందంగా ఉంటాయో. చక్కగా పైనుంచి చిన్ని గాలికి పువ్వులు పడుతూ ఉంటాయి. ఇక్కడ వాలీబాల్ ఆడుతూ ఉంటారు. నాన్న వాలీబాల్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఆడతారా? 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆడతారా? బెట్లు వేసుకుంటారా సరదాగా? ఓకేనా? ఎంతమంది ఆడతారు ఇక్కడ? ఊరోళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి? సాయంత్రం అందరు ఇక్కడే ఉంటారు ఊరోళ్ళందరూ? ఓకేనా? అందరూ అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం అందరూ కూడా చూస్తుంటారా? ఓకే. మరి ఈ వాలీబాల్ ఇవన్నీ మీకు ఎవరిస్తారు? మీరే కొనుక్కుంటారా డబ్బులు వేసుకుని? మన పీఓ గారు ఇచ్చారా? ఓకే, ఫ్రీగా ఇచ్చారా? ఎన్ని ఇస్తారు? ఓకే. మీరు ఏదైనా మ్యాచ్లు వేసుకుంటారా? వేరే ఊర్లో వెళ్ళి మ్యాచ్లు వేసుకుంటారా? ఆ డబ్బులన్నీ కూడా వచ్చిన డబ్బులతో నెట్లు కొనుక్కుంటారా? వెరీ గుడ్. బాగా ఆడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? కట్టలు బాగా కొడతారా? వెరీ గుడ్, నైస్ నాన్న. చూడండి, మనకి 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, అస్తమానం పొద్దున సాయంత్రం వాటర్ వస్తూనే ఉంటుంది. ఆర్టిఫిషియల్గా పూలు కురిపించడం ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇక్కడ కట్టారన్నమాట. చూడండి, ఎప్పుడు కూడా నిత్యం వాటర్ వస్తూనే ఉంటుంది. ఆ బాబుతో కూడా మనం మాట్లాడడం, చక్కగా నీట్గా చెప్పాడు దీని గురించి. చూడండి, ఊరోళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటారట. చాలా హ్యాపీగా చెప్పాడు పిల్లోడు. ఎస్, ఎప్పుడు 4 అవుద్దని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఎస్, హైట్ కూడా చాలా హెవీగా ఉంది. హైట్ ఎంత ఉందో చూద్దామండి. అలా కట్టారు నెట్టు. వావ్, గట్టిగానే హైటు, చాలా హైట్ ఉంది. కట్టలు కూడా చాలా గట్టిగా కొడతారట. చూడండి ఫ్రెండ్స్, ఏజెన్సీ ప్రాంతాలు ఎంత హ్యాపీగా ఉన్నాయో. ఎస్, చింత చెట్ల కింద కూర్చొని ఆట చక్కగా చూస్తూ ఉంటే మనసుకు ఆనందం, ఉల్లాసం, ఎటువంటి అనారోగ్యానికి గురి అవ్వకుండా హ్యాపీగా అందరూ కూడా ఉండేటువంటి ప్రాంతం. ఓకే ఫ్రెండ్స్, మరొక ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని విషయాల గురించి, అక్కడ ఉండేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఓకేనా, ఒక ఇల్లు కట్టుకునే విధానం కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఏదో ఒక ఇల్లు ఒకటి చూపిస్తాను మరొక వీడియోలో. థ్యాంక్ యూ. మరి ఎండ పెరుగుతుంది, ఇంకా ఎదరికి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ మీ, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్తున్నాను కాబట్టి ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి ఇవన్నీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.